దుబ్బాక నియోజకవర్గంలో ప్రజాస్వామ్య రక్షణకై జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దుబ్బాక నియోజకవర్గంలో అక్బర్పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట రామేశ్వరంపల్లి కూడవెల్లి అక్బర్పేట గ్రామాలలో ఘనంగా సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అక్బర్పేట భూంపల్లి మండల కోఆర్డినేటర్ గాంధారి నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా చేపట్టే సంవిధాన్ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ రాజ్యాంగం ద్వారా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందుతున్న ఫలాలను కాపాడవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల మద్దతుతో రాజ్యాంగాన్ని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిరక్షిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సర్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలోని అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తామని గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండలంలోని చిన్న నిజాంపేట, రామేశ్వరంపల్లి, కుడవెల్లి, అక్బర్పేట గ్రామాలలో మండల కోఆర్డినేటర్ గాంధారి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి మహాత్మా గాంధీ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి జై బాపు అనే నిదానం తీసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించి న్యాయశాఖ మంత్రిగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారితో రాసించి
పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చూసిన రాజ్యాంగాన్ని దాని గురించి జై భీమ్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిరక్షణ పేదలకు అన్ని వర్గాలకు అందాలని చెప్పేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ విధ్వంసం చేయాలని, పేదలకు బడుగు బలహీన వర్గాలకు దక్కుతున్న ఫలాలను దక్కకుండా చేయాలని చూస్తున్నటువంటి ద్వంద్వమైన వైఖరిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మేము ముందుకు నడవడం జరుగుతుంది. బీజేపీ ఏదైతే చేస్తున్న కుతంత్రాలను తిప్పికొడుతూ ప్రజల సహకారంతో ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి సంవిధానంగా అనే కార్యక్రమాన్ని తీసుకొని జై బాపు, జై భీమ్, జై సంవిధానం అని చెప్పేసి ఈ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని తెలుస్తున్నాం. జై బాపు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.